నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ భయానక తుఫాన్లు ఊహకందని కరువు పరిస్థితులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయపెడుతున్న సముద్ర మట్టాలు భారీగా పడిపోతున్న ఆహారోత్పత్తులు భవిష్యత్తు మీద భయాందోళనలు వీటన్నిటికీ అసలు కారణం పర్యావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులే కడుపు కొడుతున్న క్లైమేట్ ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్ మారుతున్న వాతావరణ పరిస్థితులు తీవ్రమైన ముప్పు మోసుకొస్తున్నాయని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. కేవలం తుఫాన్లు కరువులే అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేని పరిస్థితి. ప్రపంచంలో ఏ దేశము మాకు ఢోకా లేదని భరోసాగా ఉండలేని దుస్థితి. ఎందుకంటే తీవ్రమైన ఆహార కొరత ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేయనుంది. ఊహించని రీతిలో విరుచుకుపడుతున్న తుఫాన్లు, అకాల వర్షాలతో భయానక వరదలు, కని విని ఎరుగని రీతిలో కరువు కాటకాలు, ఒక్క ఏడాదిలోనే విభిన్నమైన వాతావరణ పరిస్థితులు, గతంలో ఎన్నడూ లేని భయానక అనుభవాలు. ఇది ఏ భారతదేశానికో పరిమితమైన అంశం కాదు. మొత్తం భూగోళమంతా ఇదే పరిస్థితి. చేతికి వచ్చిన పంటలన్నీ నీటిపాలైపోతున్నాయి. పంటల దిగుబడి తీవ్రంగా దెబ్బతింటోంది. భయానకమైన కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఎండిపోతున్న పంటల్ని చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. కానీ వానలు మాత్రం కనికరించడం లేదు. వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఆహారోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తి క్రమక్రమంగా పడిపోతోంది. ఇది కలవరం కలిగించే అంశమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ముందు ముందు పరిస్థితులు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉంటుందన్న విషయం మీద కొందరు సైంటిస్టులు లోతైన అధ్యయనం చేశారు. ముందు ముందు వాతావరణంలో చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు.
ఒకవైపు అకాల వర్షాలతో మరోవైపు కరువు కాటకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతింటాయని అంచనా వేస్తున్నారు. ముందు ముందు వరదల ముప్పు తీవ్రంగా పెరిగిపోనుందట. ఒకవైపు వర్షాలు వరదలు పెరుగుతుంటే మరోవైపు కరువు కాటకాలు అదే రీతిలో విజృంభిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 30 ఏళ్లలో ఇప్పుడున్న ఆహారోత్పత్తిలో 4వ వంతు మేరకు పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. గత 60 ఏళ్ల నుంచి వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని, ముందు ముందు ఈ మార్పు మరింత స్పీడ్ పెంచుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాకు సరిపోయేంత ఆహారం అందుబాటులో ఉంది. అయినా 100 కోట్ల మంది సరైన ఆహారం దొరక్క అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మరి ఆహారోత్పత్తి భారీగా పడిపోతే పరిస్థితి ఇంకెలా ఉంటుంది? జనాభా విపరీతంగా పెరిగిపోనున్న ఆఫ్రికా ఖండం ఆకలి బాధల్ని ఎలా భరిస్తుంది? ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు తగ్గుతున్న ఆహారోత్పత్తి. ప్రస్తుతం ప్రపంచం జనాభా దాదాపు 700 కోట్లు. రెండు 2050 నాటికి ఈ సంఖ్య 1000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తి ఏ మేరకు పెరగాలి? Well, the current world population is around 7 billion, and it's estimated that by 2050 will be between 9 and 10 billion people, with the bulk of this growth happening in Africa. The Food and Agricultural Organization of the World have suggested that we need a 70% increase in current agricultural practice to meet that demand. Now, given that plants are at the base of the food chain, most of that's going to have to come from plants. Now, that percentage of 70% does not take into consideration the potential effects of climate change. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కారణంగా ఈ మేరకు ఉత్పత్తి అసాధ్యమని నిపుణులు తేల్చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల్ని వివరిస్తూ భవిష్యత్తు సవాల్కు సిద్ధం కమ్మని హెచ్చరిస్తున్నారు. భూగోళం మీద ఉన్నవారికి అవసరమైన ఆహారం వ్యవసాయం ద్వారానే సమకూరుతోంది. గత కొన్ని వందల ఏళ్ల నుంచి మనిషి వ్యవసాయం ద్వారా ఆహారోత్పత్తిని పెంచుకుంటూ వస్తున్నాడు. కానీ అదే సమయంలో పర్యావరణ మార్పులు ఆహారోత్పత్తికి ఎసరు పెడుతున్నాయి. మానవ చర్యల వల్ల పర్యావరణంలో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. ఆహారోత్పత్తి కూడా చాలా తక్కువ. కానీ 1950 నుంచి ప్రపంచ ఆహారోత్పత్తి ఊహించనంత వేగంగా పెరుగుతోంది. 2000 సంవత్సరం వరకు ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో మనిషి చేష్టలు కారణంగా పర్యావరణంలో మార్పులు స్పష్టంగా కనిపించడం మొదలైంది.
గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణం విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా వాతావరణంలో తీవ్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో వరదలు, తుఫాన్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. దీనికి తోడు నేలలు భూసారం కోల్పోతున్నాయి, నీటి వనరులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాల్లో రావాల్సిన దానికన్నా చాలా తక్కువగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ పరిస్థితులు భవిష్యత్తు మీద ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలు తీర్చాలంటే ఇప్పుడున్న విధానాలు ఏమాత్రం సరిపోవు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వక్రరేఖ మన భవిష్యత్ ఆహార ఉత్పత్తిని తెలియజేస్తోంది. వ్యవసాయోత్పత్తుల మీద పర్యావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో మనిషి చేసే ప్రయత్నాలు చాలా స్వల్పమైన ఫలితాలు ఇస్తాయని సైంటిస్టులు తేల్చేస్తున్నారు. కాబట్టి చాలా ప్రాంతాల్లో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ కరువు భూగోళం మీద పెరుగుతున్న జనాభాకు కావలసిన ఆహారోత్పత్తి ఏ మేరకు ఉండాలో సూచిస్తోంది. ప్రస్తుతం భూమి మీద ఉన్న మానవులందరికీ సరిపడా ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అయినా కూడా 100 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. మరో 100 కోట్ల మంది అధికంగా తినడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పండుతున్న పంటలో 3వ వంతు వృధాగా పోతోంది. ఇకనైనా ఈ వృధాను అరికట్టగలిగితే చాలా మంది ఆకలి బాధల్ని తీర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికంటే కీలకమైన అంశం ఆహార పదార్థాల పంపిణీ. అధికంగా పండే ప్రాంతాల నుంచి అది అవసరమైన ప్రాంతాలకు తరలించడం, అది కూడా సురక్షితంగా తరలించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో కూడా మనం విఫలమవుతున్నాం. పసిఫిక్ మహాసముద్రంలోని దీవులు, తీర ప్రాంతాలు మొదటగా పర్యావరణ మార్పులకు తీవ్రంగా లోనవుతున్నాయి. పెరుగుతున్న సముద్ర మట్టాలు, వర్షాలు కురిసే తీరులో వస్తున్న మార్పులు, తరచుగా విరుచుకుపడుతున్న తుఫానులు, వేడెక్కుతున్న సముద్ర జలాలు కలగలిసి పసిఫిక్ మహాసముద్రంలోని తీర ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా పంటల దిగుబడి తగ్గిపోతోంది. కొన్ని కీలకమైన పంటలైతే ఏకంగా కనుమరుగైపోతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం తగ్గిపోతుండటంతో ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరిస్తోంది. 2050 నాటికి పరిస్థితి భయానకంగా మారే అవకాశం ఉందంటూ వార్నింగ్ బెల్స్ మోగించింది. ఇకనైనా జాగ్రత్త పడమని సూచిస్తోంది.
కేవలం పంటలే కాదు, సముద్రం, నదుల ద్వారా లభించే ఆహార వనరులు క్రమక్రమంగా తరిగిపోతున్నాయి. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన వ్యవసాయ ఆహార సంస్థ తాజాగా విడుదల చేసిన బ్రోచర్లు ఇవి. వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయో తెలియజేస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా పడేది ఆఫ్రికన్ దేశాల మీదే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అలమటించేది ఈ ఖండంలోనే. యూరోప్లో తీవ్రమైన నీటి కొరత కారణంగా పంటలు దెబ్బతింటాయి. ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. వరదలు, తుఫాన్లు, కరువు కారణంగా అమెరికాలోనూ ఆహార ధాన్యాల దిగుబడి 10 నుంచి 30% మేరకు పడిపోతుందని అంచనా. ఆసియా దేశాల్లో 2050 నాటికి ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర పెరిగే ప్రమాదం ఉందట. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పడిపోయే అవకాశం ఉంది. ఆహార పదార్థాలకు చైనా నుంచి తీవ్రమైన డిమాండ్ ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ దేశంలో ప్రతి 5గురిలో ఒకరు దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రకృతి కాన్వాస్ మీద పచ్చని రంగేసినట్లు మనోహరంగా కనిపిస్తాయి పంట పొలాలు. మొక్కజొన్న అయినా, బంగారు వెన్నెలో మెరిసిపోయే గోధుమ అయినా, పచ్చని కార్పెట్లా కనిపించే సోయాబీన్ అయినా ప్రకృతి అందాలకు వన్నెలద్దేవే. పంట ఏదైనా కావాల్సింది సూర్యరశ్మి, తేమ, చక్కటి వాతావరణం. కానీ మారిపోతున్న వాతావరణ పరిస్థితులు కారణంగా ఇవన్నీ పంటలకు దక్కడం కష్టమేనంటున్నారు నిపుణులు. కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్ హౌస్ వాయువుల తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పంటల ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Climate change brings a lot of risks to this food security component. For example, we know that with the increased CO2 levels, you're getting increased temperatures, and when you have increased temperatures, that puts stresses on our crop production. If you look at animal agriculture, you get stresses on the animals, which leads to reduction in things like milk production. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయం మీద పరిశోధనలు మొదలుపెట్టారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడులిచ్చే వంగడాలను రూపొందించే పనిలో పడ్డారు. కేవలం పంటలే కాదు, సముద్రాలు, నదుల ద్వారా లభించే ఆహార వనరుల మీద కూడా వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు తేల్చారు. చేపలు, రొయ్యలు, పీతలు వంటి సముద్ర ఆహారోత్పత్తుల దిగుబడి బాగా తగ్గిపోతోందని పరిశోధనలో కనిపెట్టారు. పెరుగుతున్న సముద్ర జలాల ఉష్ణోగ్రతల కారణంగా సముద్ర ఆహారోత్పత్తుల సంఖ్య తగ్గుతున్నట్లు తెలిపారు. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే సముద్రాల్లో ఆమ్లత్వం పెరిగిపోతోంది. సముద్ర జలాల్లో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల ఈ ఎసిడిటీ పెరుగుతున్నట్లు తేల్చారు. తద్వారా సముద్రాల ద్వారా లభించే ఆహారోత్పత్తుల పరిమాణం తగ్గుతున్నట్లు గుర్తించారు. ముందు ముందు ఇవే పరిస్థితులు కొనసాగితే ప్రపంచం తీవ్రమైన ఆహారపు కొరతలతో అల్లాడిపోతుంది. ఈ ముప్పు నుంచి తప్పించేందుకు కొంతమంది సైంటిస్టులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అవి పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు. పర్యావరణ మార్పులకు మూల కారణం మనిషే.
పారిశ్రామికీకరణ పేరుతో కాలుష్య భూతాన్ని పెంచి పోషించాడు. రసాయన విషవాయువులు పర్యావరణాన్ని మింగేసే పరిస్థితి సృష్టించాడు. వాటి ఫలితాలను అనుభవించలేక ఇప్పుడు అల్లాడిపోతున్నాడు. ఇకనైనా పర్యావరణ పరిరక్షణకు మనిషి నడుం బిగించాలి. ఆహారోత్పత్తులను పెంచుకునేందుకు పర్యావరణ అనుకూల విధానాలను అనుసరించాలి. ఇది వాటి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.